అట్లా ప్రస్తుతం చూస్తున్నావుగా అమ్మ, రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి? ఇక అందుతున్నాయి ఇక ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, 500 రూపాయల గ్యాస్ ఇవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి. దీంతో పాటుగా మనకి సన్న బియ్యం 3 నెలలు కల్పించిండు, అవి మంచిగా అవుతున్నాయా? మంచిగా అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు వచ్చినాయి కదా, మరి ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా రైతు బొమ్మ, ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా, ఇంకా ఎక్కువనే వేసిండు, ఇంకా అప్పటికిప్పటికి ఎక్కువనే వస్తున్నాయి. కానీ అందరికీ అందలే ఉంటుంది. ఎక్కువనే వస్తున్నాయి, అప్పటికిప్పటికి ఎక్కువనే వస్తుంది. అప్పుడు ఫ్రీ కరెంటు బాగా ఇస్తుండే కదా రైతులకి, మరి ఇప్పుడు ఇస్తలేడు అని అంటారు. ఇక అది చాలా బోరు బాగా వస్తుంది కదా, కరెంటు వస్తుంటుంది పోతుంటుంది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా అని చెప్పేసి ఇట్లాంటి పథకాలు ఇస్తుండే, రైతు రుణమాఫీ కూడా చేసిండు. రైతులకు ఇన్ని పథకాలు పెట్టిండు, కానీ ఈయన ఒక రైతు బంధు, రైతు రుణమాఫీ రెండే పెట్టిండు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? ఈయన కూడా రైతు ఇది మాఫ్ చేసింది కదా బ్యాంకులలో. మీకు అయినాయా? మరి అందరికీ కాలేదు అని చెప్తున్నారు. ఇక తెలియదు, ఇక మాకైతే అయింది. అంటే ఇప్పుడు ఇంటి కోసం అని చెప్పి సర్వేలు చేసిండ్రు కదా, మీకు సర్వే అయ్యిందా? మాకు కాలే, ఇంకా రాలే మా దగ్గర. ఇంకా అసలు వస్తాయంటారా ఇండ్లు అనేవి? వస్తుండొచ్చు, వస్తాయని అంత గ్యారంటీ ఏం చెప్తాం, వస్తుండొచ్చు. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందమ్మా? ఈ ఇద్దరిది అట్లనే ఉంది.